వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఏపీ అసెంబ్లీ అంటే భయమని అసెంబ్లీ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు అన్నారు. ప్రతిపక్ష నాయకుడు హోదా ఇస్తేనే వస్తానని జగన్ అంటున్నారన్నారు. ఇవాళ జీవి ఆంజనేయులు మీడియాతో మాట్లాడారు. 22, 23 తేదీల్లో ఈ నెలలో శాసనసభ్యులకు ప్రత్యేక అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 22వ తేదీన ఓం బిర్లా లోక్సభ స్పీకర్, 23వ తేదీన మాజీ ఉపరాష్ట్రపతి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. ఎమ్మెల్యేలకు ఓరియంటేషన్ ఏర్పాటు చేసినందుకు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సీఎం చంద్రబాబులకు ధన్యవాదాలు తెలిపారు. 22, 23 తేదీల ఈ నెలలో శాసనసభ్యులకు ప్రత్యేక అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తూ ఉన్నారు స్పీకర్ గారు. ఈ కార్యక్రమంలో 22వ తారీఖు లోక్సభ స్పీకర్ గారు ఓం బిర్లా గారు, అలాగే 23వ తారీఖు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు పాల్గొనబోతున్నారు. అసెంబ్లీ మరింత హుందాతనంగా నడపడం కోసం ప్రజా సమస్యల మీద అర్థవంతమైనటువంటి చర్చలు, మంచి ప్రజా సమస్యల పరిష్కారమే వేదికగా అసెంబ్లీని ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో కొత్తగా గెలిచినటువంటి శాసనసభ్యులు మొట్టమొదటిసారి అసెంబ్లీకి వచ్చినటువంటి సభ్యులకు కూడా సభ పట్ల, సభా నియమావళి పట్ల, క్రమశిక్షణ విషయాల మీద అన్నిటి మీద అవగాహన వచ్చే విధంగా, అలాగే ప్రజా సమస్యల్ని ఏ విధంగా ప్రశ్నల రూపంలో, వివిధ రకాల ప్రశ్నల రూపంలో ఏ విధంగా తీసుకెళ్ళచ్చు సభ్యులు, ఇలాంటి వాటి అన్నిటి మీద అవగాహన కోసం, నియమావళి తెలియజెప్పడం కోసం, నియమ నిబంధనలు తెలియజెప్పడం కోసం ఈరోజు ఎమ్మెల్యేలకి ఓరియంటేషన్ ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు స్పీకర్ గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కొత్త సభ్యులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. శాసనసభ్యులందరూ కూడా ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాం మాకు చాలా ఉపయోగపడుతుంది, తప్పనిసరిగా వస్తామంటున్నారు. అలాగే సభ్యులందరూ కూడా తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సింది కోరుతున్నాము. అంతేకాదు సీనియర్ శాసనసభ్యులు కూడా ఈ సభకి ఖచ్చితంగా ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాంకు రావటం, అలాగే జూనియర్స్ కూడా ఒక అవగాహన కల్పిస్తారు. అట్లాగే ఈరోజు సభానాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి ప్రతి సభ్యుడు రావాలి, బాధ్యతగా ఉండాలని అనేక సార్లు చెప్పడం జరిగింది. అందుకే అటెండెన్స్ విషయంలో కూడా విప్పులందరూ కూడా సమన్వయంతో పనిచేసి ప్రతి సభ్యులు టైమ్లీ ఎక్కువ టైం అంతా కూడా పూర్తి సమయం అసెంబ్లీలో కేటాయించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అట్లాగే ఎమ్మెల్యేలకు కావాల్సినటువంటివి అసెంబ్లీలో అవన్నీ కూడా ఏదైనా ఉంటే అది సభ దృష్టికి, స్పీకర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంది.